నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలకొల్లు ప్రెస్ మీట్ లో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు భక్తులు అందించిన విరాళాలు భగవంతుని సన్నిధికి చేరాలి భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి జీవితం అన్ని కాలాలకు ఆదర్శం తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి మనవడి జన్మదినం సందర్భంగా వివిధ సేవలకు 53,000 రూపాయలు వెచ్చించిన తణుకు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు అరుణ సారథి మల్లిన ఆదర్శాన్ని ప్రశంసించిన పలువురు ప్రముఖులు కార్గిల్ యుద్ధ సైనికుల త్యాగాల వల్లే నిలబడిన భారత ప్రతిష్ట తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ అనిత మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు కలవపూడి పూడికతీత పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కంప్యూటర్ పరిజ్ఞానంతోనే సమాజాభివృద్ధి ఆత్రేయపురం మండలంలో విద్యార్థులకు హితవు పలికిన అనూస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కొయ్యలగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి వెల్లడించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ నెల 17 నుంచి దివ్య పవిత్రోత్సవాలు వివరించిన ఆలయ ఈవో త్రినాథరావు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు దాంతో కర్నూలు జిల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందన్నారు అలాగే ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీంను పంపించామన్నారు జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందన్నారు స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు అలాగే ఈ డ్యాం అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారని చెప్పారు వెంటనే తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించారు 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఈఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నం నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీ ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పి
భగవంతునికి ఎంతో భక్తితో భక్తులందించిన విరాళం ఆయన చెంతకే చేరాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం 49,82,000 రూపాయల చెక్కును దేవస్థానానికి అందజేసి అనంతరం మాట్లాడారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో అప్పటి ఆలయ చైర్మన్ వేగేసిన రంగరాజు దాతల నుంచి విరాళాలు సేకరించి నిత్యాన్నదానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమానికి దాతల దగ్గర నుంచి సహకారం తీసుకుని నిత్య అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. వారు ట్రస్టీ బోర్డు ముగిసిన తర్వాత ఈ దేవస్థానానికి వచ్చిన సొమ్ముని మళ్ళీ అన్నదానానికే ఉపయోగించాలి, ఇచ్చిన డబ్బులు వడ్డీకి దాతల పుట్టినరోజున పెళ్లి రోజున ఆ రోజు వారి దాతల పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈ ట్రస్టీ బోర్డు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి వేగేసిన రంగరాజు గారు ఎంతో నియమ నిబంధనలతోటి ప్రతి రూపాయి కలెక్ట్ చేసి ప్రతి పైసా కూడా దేవుడికే చెందాలి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు, ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమెల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అన్ని తరాలకు ఆదర్శమని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక పేద కుటుంబంలోకి స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో చదివి తాము చదివినటువంటి చదువుతో ఈ దేశ భవిష్యత్తు మార్చే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే విధంగా, దిశాదశాన్ని నిర్దేశించే విధంగా ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆ రోజు స్వాతంత్రంలో పాల్గొని బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు మనందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రంగాల్లో తనదైనటువంటి ప్రతిభను చాటి పత్రికా రంగంలో కానీ, న్యాయ విభాగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, అది ఏదైతే తాను చేపట్టారో అన్ని రంగాల్లో కూడా తనదైనటువంటి వేసి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధనవంతులు, మధ్యతరగతి పిల్లల పుట్టినరోజులు సొంతింట్లోనో పెద్ద పెద్ద హోటల్స్ లోనో నిర్వహించి అట్టహాసం చేసే సంస్కృతికి భిన్నంగా ఆ డబ్బుతో సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్కృతి నేటి వ్యవస్థలో పెరగడం అభినందనీయం. ఇటీవల కుమారులో, కుమార్తెలో లేదా మనవడో, మనవరాలో జన్మదినం సందర్భంగా పేదలకు వివిధ స్థాయిల్లో సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు, పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి తన మనవడు విరంచు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం 53,000 రూపాయలు వెచ్చించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా పేదల ఆసుపత్రిగా పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఉపయోగపడే 30,000 రూపాయల విలువ చేసే 15 నాణ్యత గల ఫ్యాన్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలకల అరుణకు అందజేశారు. అలాగే వేల్పూరు గ్రామానికి చెందిన సిహెచ్ శృతి అనే పేద విద్యార్థికి 8,000 రూపాయలు అందజేసి దాతృత్వం చాటుకున్నారు. ఈ మేరకు ఆమె తండ్రికి చెక్కును అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలు నాటే కార్యక్రమానికి 10,000 రూపాయలు అందించారు. అయితే ఈ మొక్కలను రోటరీ క్లబ్ వద్ద మానవతా సంస్థ తరపున నాటించారు. ఇంకా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కార్యక్రమాల కోసం 5,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు మాట్లాడుతూ మానవతావాదిగా అరుణసారథి స్పందించిన తీరు ఎందరికో ఆదర్శమైందన్నారు. సమాజంలో
వైద్యం చాలా ఖరీదైనగా మారిపోయింది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదల కొరకు నిర్మించడం జరిగింది. మరి ఇటువంటి హాస్పిటల్లో కొన్ని సందర్భాల్లో వారికి ప్రాబ్లంకి తగిన చికిత్స ఇక్కడ అందుబాటులో లేక వారిని ఏలూరు లేకపోతే కాకినాడ ఇలా కొన్ని హాస్పిటల్స్కి బదిలీ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో వారికి ఆర్థిక స్తోమత రీత్యా వారు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మన రోటరీ తరపున సొసైటీ తరపున ప్రభుత్వం వారికి హాస్పిటల్స్లో సిబ్బందిని తగిన పరికరాలని పెంచాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అరుణ్ గారు సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఫ్యాన్స్ అవసరం, తర్వాత కుర్చీలు కూడా అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో క్లబ్ ఉపాధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, కార్యదర్శి కె సిద్ధార్థ, పూర్వ అధ్యక్షులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, డాక్టర్ కె సత్యనారాయణరాజు, గమ్ని రాంబాబు, బసవ రామకృష్ణ, నందిగం సుధాకర్, ఎర్రంశెట్టి బాబురావు, సభ్యులు రెడ్డి రంగారావు, చిట్టూరి వెంకటేశ్వరరావు, అక్కిన కాశీ విశ్వనాథం, కటారి కాశీ విశ్వనాథరాజు, డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, డాక్టర్ బి ప్రశాంత్, మానవతా సంస్థ కార్యదర్శి బి రామకాశీలు పాల్గొన్నారు. అంబేద్కర్ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తణుకు అంబేద్కర్ భవనంలో ఆదివారం కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అంబేద్కర్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ కు 100 మంది హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ మేరకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన BA, BCom ద్వితీయ సంవత్సర విద్యార్థులు బి అమీషా, బి షణ్ముఖేశ్వరి, టి వినయ దుర్గలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందించారు. అకాడమీ కోఆర్డినేటర్ నేతల సత్యాన్వేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కరిస్టులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన 9 మంది అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా వారికి సూచనలు, సలహాలు అందించి ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి ఎండి స్వాలిహా, కోశాధికారి అర్జు భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. తణుకుకు చెందిన సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అధ్యక్షులు సింగం కృష్ణ సతీమణి శాంతి పుట్టినరోజు సందర్భంగా పట్టణ శివారు డంపింగ్ యార్డ్ వద్ద నివసిస్తున్న నిరుపేదలకు భోజనాలు పెట్టి పళ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూఎస్టీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు, బండి వెంకన్నబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.